పూర్వజన్మలో చేసుకున్న సత్కర్మ ఫలం ఎలా ఉంటుందంటే, ఏ పని చేస్తూ 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 మీరు ఆ జన్మ చాలించారో ఆ పనితోనే ప్రారంభం అవుతారు. ఆ పనికి అనుకూలంగా ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబంలో పడేస్తాడు. శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభిజాయితే అంటాడు. ఓకే. వేస్తే సదాచారవంతులైన సంపన్నుల గృహంలో పుడతావు, లేదా యోగుల కుటుంబంలో జన్మిస్తావు. ఇంకా నీ ప్రయత్నం అక్కర్లేదు. యోగుల కుటుంబంలో జన్మించగానే పొద్దునే వింటూ ఉంటావు నువ్వు. భద్రం కర్ణేభిశృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః. వాటి అర్థం మనకు తెలియకపోవచ్చు. అది నాన్న అక్కడ వల్లి వేస్తుంటాడు, మనం వింటూ ఉంటాం. ఏంటో అది లోపలికి వెళ్ళి మనస్సు, బుద్ధి, ఆత్మ చైతన్యపరిచి దానిపైన అది చేస్తుంది. నిన్ను నువ్వు దేవుడు దైవం ఎంచుకుంటే ఎలా ఉంటుందంటే నిన్ను ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగిస్తాడు లోకానికి ఏదో చేయటం కోసం. నేను అలా అనిపిస్తుంది భగవద్గీతలోకి వచ్చిన తర్వాత, అలా అనిపించింది. పూర్తయ్యే సమయానికి అలా అనిపించింది. ఇది ఏది మంది కాదు, ఆ టైంకి ఏదో పాడాలనుకున్నాం, ఆ పలకపోతే నేను అప్పుడు అందుకని వాళ్ళకి ఎందుకు నేను కృతజ్ఞతలు చెప్తానంటే, తత్వం లలవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన. అది పలకడానికి నువ్వు చిన్నప్పుడు సంస్కృతం నేర్చుకోవాలి, పాటలాగా పాడడానికి వీల్లేదు. కట్వంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార రాజసస్యేష్టా దుఃఖశోకామయ ప్రదాహ. అంత స్పష్టంగా పలకాలంటే అది ఈ జన్మలో చేసిన తపస్సు కాదు. అది ఏదో పోయిన జన్మలో చేసుకున్నది. అక్కడ వాళ్ళకి పుట్టడం, అమ్మ నాన్న